వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు నేను సొరకాయ హల్వా చేయడం చూపిపోతాను. సొరకాయ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తానండి. నేను 1 కేజీ అంత అయ్యేటికి ఒక సొరకాయ తీసుకుంటాను. నేను ఒక హాఫ్ లీటర్ పాలు, ఒక 300 గ్రామ్స్ షుగర్ తీసుకుంటాను. ఎందుకంటే నేను కోవా ఎక్కువ వేస్తున్నాను, స్వీట్ కోవా వేస్తున్నాను కాబట్టి నేను షుగర్ తక్కువ తీసుకుంటాను. మీకు స్వీట్ కోవా లేదంటే మీరు పాలు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి, షుగర్ ఎక్కువ తీసుకోండి. సో ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ అంత కోవా తీసుకున్నాను. 1 స్పూన్ అంత నేను పంకిన్ సీడ్స్, ఒక 2 స్పూన్ అంత నేను క్యాష్యూ తీసుకున్నాను, 1 స్పూన్ అంత బాదాం తీసుకున్నాను. 2 ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆల్రెడీ కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టి నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటాను. గీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లో గీ యాడ్ చేసుకున్నా. ఈ గీలోనే ఈ మొత్తం మామిడిపప్పు, క్యాష్యూ, బాదాం, పంకిన్ షీట్ నేను వేయించుకుంటున్నాను. దీన్ని ఇది కొంచెం దూరగా వేయించుకోవాలండి. మంచిగా ఒక టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదన్నీ నేను స్టవ్ సిమ్లో పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. ఈ మధ్యలో నేను మళ్ళీ ఈ సొరకాయని పొట్టు తీసి తురుముకోవాలి. దీన్ని ఈ తురుముకున్న తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ సొరకాయ నేను ఆల్రెడీ పొట్టు తీసి వేసుకున్నానండి. పొట్టు తీసుకుని దీన్ని కట్ చేసి లోపల ఉండే సీడ్స్ అంతా తీసేయాలి, లేకపోతే కొంచెం చేదుగా ఉంటుంది, బాగుండదు. సీడ్స్ అంతా తీసిన తర్వాత చూపిస్తాను మీకు నేను ఎలా తీయటమని. ఇప్పుడు ఈ పప్పు అంతా మంచిగా కలర్ తీగిందండి. గీలా మంచిగా వేయించుకున్నాం. దీన్ని తీసేసుకుంటాను. ఇప్పుడు నేను ఫుల్ తీసేసుకున్న తర్వాత మీకు ఇదే గీలనే ఇప్పుడు మీకు ఈ నెయ్యిలోనే మీరు ఇప్పుడు మనం సొరకాయ తురిమిన పీసులు వేసి దీనిలోనే వేయించుకోవాలి. సో దానివల్ల నేను సొరకాయ తురుముకున్న తర్వాత మీకు చూపిస్తాను. అట్లనే నేను సొరకాయన్ని ఇలాగా నేను అన్ని తీసేస్తున్నానండి. లోపల ఉండే సీడ్స్ అంతా తీసేస్తున్నాను. కొద్దిగా సీడ్స్ వేసుకుంటే మీకు లేకుండా సీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే తీసేసి ఇలా అన్ని తీసేస్తున్నాను. తీసేంత అన్ని తురుముకోలేదు. తురుముకున్న తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు అన్ని తురిమేసానండి. అన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఆయిల్లో పెట్టి మంచిగా వాటర్ పోయే వరకు దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని వేయించుకోండి. సో గీలని దీన్ని ఫ్రై చేయాలి. గీలు ఫ్రై చేసేప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దీంట్లో ఉండే వాటర్, సొరకాయలు ఉండే వాటర్ అంతా పోయిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందాం. అప్పుడు నేను మీకు చూపిస్తాను. సో హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలాగ ఈ కొంచెం మెత్త పదంగా ఉండాలి మీకు, అప్పుడు తినేకి బాగుంటుంది. లేకపోతే డ్రైగా ఉంటే నోటి కొంచెం అంతా తినేటప్పుడు కొంచెం అంతగా టేస్ట్ అనిపించదు, మీకు కొంచెం ఇరిటేట్ అనిపిస్తుంది. సో దానివల్ల కొంచెం లేతగా ఉండేటప్పుడు తీసేయండి. సో ఇలాగే క్యారెట్ హల్వా దీన్ని బోర్ కొట్టి ఇది ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది సొరకాయ హల్వా అనేది. మీకు సొరకాయ కూడా చాలా మంచిది ఒంటికి కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.